అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్. పేటీఎంలు గొర్రెలు అని ఎందుకంటారో మరొకసారి ఎవరో మనం బయట అనట్లేదండి, వైసీపీ వాళ్ళే ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్తలతో మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఆర్టికల్ ఇష్యూ మీద మాట్లాడుతూ అతనే పొంగిపోతూ జనంలో ఆ కార్యకర్తలు ఉత్సాహపరచడానికి ఏవేవో 4 డైలాగులు వేశారు. దాని మీద మాట్లాడదలుచుకున్నాను. ఆయన ఏంటంటాడంటే, భాషా సంస్కారం కోసం మాట్లాడతారు, ఇలా మాట్లాడొచ్చా అంటారు, దానికి కిందన గొర్రెలు చప్పట్లు కొడతారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అసలు ఈ సంస్కృతికి బీజం వేసింది వైఎస్ఆర్ పార్టీ. ఒక రోజా కావచ్చు, ఒక అంబట్ కావచ్చు, ఒక గుడివాడ కావచ్చు, ఒక అమర్నాథ్ కావచ్చు, ఒక రోగి రమేష్ కావచ్చు, ఒక వంశీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడన్నా మంచిలోని చెడ్డలోని మంచి ఎతికి పరిస్థితి ఉంటుంది వాళ్ళ దగ్గర. మంచిలో చెడ్డ ఎతికి పరిస్థితి ఉంటుంది. కానీ చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది మినిస్టర్లు ఆ కవులోకి వస్తారు. ఇంకా అంతకంటే నీచమైంది ఏంటంటే, ఉదాహరణకు చెప్పాలంటే వర్రా రవీందర్ రెడ్డి అనే మృగం వైఎస్ షర్మిల గారిని ఉద్దేశించి, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, కేవలం విజయమ్మకు మాత్రమే ఎవరికో పుట్టిందని చెప్పి డైరెక్ట్గా ఒక పోస్ట్ పెడితే దాన్ని ఖండించకపోగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడో ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అన్యాయంగా అరెస్ట్ చేస్తారని నికృష్టమైన భాష మాట్లాడిన వాడిని వెనకేసుకొచ్చిన వ్యక్తి కోసం మాట్లాడుకుంటే, ఇవాళ వీటి మీద, ఈ ఆర్టికల్స్ మీద మీరు మీటింగ్ పెడుతుంటే దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తున్నట్టుంటుంది. ఇంకొకటి ఏంటంటారంటే, మీరు చుక్కలు చూపిస్తారా? జీవితంలో ఎప్పుడన్నా మేము రాష్ట్రానికి సీఎం అయితే మళ్ళీ వస్తే మా తప్పులు రెక్టిఫై చేసుకొని మంచి డెవలప్మెంట్ ఇస్తాం, మంచి సంక్షేమం ఇస్తాం ఏ రోజైనా మాట్లాడారా? చుక్కలు చూపిస్తాం, పాదయాత్ర చేస్తాం. చేసుకోండి. పాదయాత్ర అన్నది మీలాగా ఎవరో అడ్డరు. పాదయాత్ర అన్నది, ప్రచారం అనేది ప్రజాస్వామ్య హక్కు. మీ హక్కుని ఎవడో కాలరాసలేదు. పాదయాత్ర ఆఫ్టర్ 1 year కాకపోతే రేపటి నుంచి మొదలెట్టుకుంటే తప్పేం లేదు. కానీ మీరు చెప్పే భాష, మీరు మాట్లాడే విషయం కోసం మాట్లాడుతున్నాను. మేము పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకుంటాం, వాళ్ళు ప్రభుత్వంలో లోపాలు ఎత్తి చూపుతుంటే ఎవరికి అభ్యంతరం లేదు. మీరు ఏంటంటున్నారు? ప్రతిరోజు మా కార్యకర్తలు చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తారు. పాదయాత్ర చేయడానికి చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించడానికి సంబంధం ఏంటండి? అంటే ప్రతిరోజు మీరు శాంతి భద్రత ఇష్యూ తీసుకొస్తాను ఇండైరెక్ట్గా చెప్తున్నారా? లేదా కార్యకర్తల్ని గుండాల కింద మారండి, లేదంటే చుక్కలు చూపించండి, లేకపోతే ఏమన్నా ధర్నాలు చేయండి, హర్తాలు చేయండి అని మీరు ఇంటిమేషన్ ఇస్తున్నారా? లేదంటే మేము వస్తే మేము రోడ్డు ఎక్కితే మీకు చుక్కలు చూపించడానికి వీళ్ళు రెచ్చగొడుతున్నారు కాబట్టి వీళ్ళని ఆపాలని ఉద్దేశాన్ని కలిగించడం కోసం నింద గవర్నమెంట్ మీద వేయడానికి ఏమైనా ప్లాన్ చేశారా? మీరు రాజధాని విషయంలో ప్లాన్లు ఏబీ చెప్తే నమ్మలేదు కానండి, ఖచ్చితంగా రాష్ట్రాన్ని పాడు చేసే విషయంలో, దిగజార్చే విషయంలో ఖచ్చితంగా మీ దగ్గర చాలా ప్లాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఒక్క విషయం చాలు. నేను పాదయాత్ర చేస్తాననుకున్న అభ్యంతరం లేదు, కానీ పాదయాత్ర చేసిన ఫస్ట్ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తారంటే దాని అర్థం ఏంటి? మీ పాదయాత్రను పెట్టుకుంటాను మేమే స్టేట్మెంట్ ఇవ్వలేదే, కూటమి నాయకులు ఎవరు మీ పాదయాత్ర చేయొద్దని చెప్పట్లేదే. ఇంకా గతంలో పాదయాత్ర చేసే హక్కు ఉంది. లోకేష్ గారిని మీరు నానా ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఎవరన్నా పాదయాత్ర చేసుకునే హక్కు ఉంది. గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు, మేము అధికారులు ఉన్నప్పుడు మిమ్మల్ని అడ్డలేదని చెప్పి క్వశ్చన్ చేసిన వ్యక్తులమి ఈరోజు మీ పాదయాత్ర వద్దని మేము చెప్పలేదే. కానీ మేము వద్దని చెప్పకుండా మీరే పాదయాత్ర చేసిన మొదటి రోజు నుంచి మీకు చుక్కలు చూపిస్తాం అని ఇంటర్నల్గా మీరు ఒక డైలాగ్ వాడుతున్నారంటే, రాష్ట్రంలో గొడవలు సృష్టించడానికి, వైసీపీ కార్యకర్తలు పావుల కింద ఉపయోగించుకోవడానికి, ఆ కార్యకర్తలకు మీ మీద ఉన్న అభిమానాన్ని డెకాయిట్స్ కింద మార్చడానికి మీరు చేసే ప్లాన్ కింద మేము అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయించి వైసీపీ కార్యకర్తలు కూడా నాయకుడిని నమ్మండి, తప్పులేదు. కానీ ఆ భాషలో ఇన్నర్ ఫీలింగ్ ఏంటో కూడా కొంచెం తెలుసుకోండి. మీకు మీ ఫ్యామిలీస్ ఉంటాయి, మీ ఫ్యామిలీకి పిల్లల్ని, ఫ్యామిలీస్, తల్లిదండ్రులు అందరూ కూడా నమ్ముకొని ఉంటారు. ఒక నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయండి, తప్పులేదు. ఒక నాయకుడు ఒక మంచి ఆలోచనల్ని ఫాలో అవ్వడం తప్పులేదు. ఇలాగా పాదయాత్ర చేస్తాం, ఫస్ట్ రోజు నుంచి చుక్కలు చూపిస్తాం, ఎక్కడున్నా సరే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తాం, మా సంగతి వచ్చిన తర్వాత ఒక్కడిని బ్రతకనివ్వం. ఈ నేచర్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని. ఎందుకంటే ఆల్రెడీ మీకు పబ్లిక్లో 11 సీట్లు ఇచ్చినప్పుడు మీ ప్రజల పట్ల మీ మీద ఎంత గౌరవం ఉందో తెలుసు. కాబట్టి ఇంక నుంచైనా కొంచెం గౌరవంగా భాష మాట్లాడేటప్పుడు, లేదంటే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, ఎప్పుడు కూడా కార్యకర్త అన్నవాడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు.
నాయకుడు ఒక 10 అడుగులు చెప్తే 15 అడుగులు వేద్దామన్న కాన్సెప్ట్లో అగ్రెసివ్. అలాంటి నాయకుల్ని, అలాంటి కార్యకర్తలని ఆ నాయకుడు ఎలాగ ఉండవలసిన చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోండి. ఒక్క స్టేజ్ మీద అయినా సరే ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు, మాట తుల్లినప్పుడు వెంటనే బాబు గారు కంట్రోల్ చేసేవారు. ఏంటి మా బాబు గారు ఇలా చేతులు కట్టేస్తున్నారు, వాళ్ళు ఎలా తిడుతున్నారు, లేకపోతే అలా వస్తున్నారు, మమ్మల్ని మాట్లాడినప్పుడు అలా 10 మాట్లాడినప్పుడు మేము కూడా ఒక మాట అనాలి కదంటే వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా. వాళ్ళు మాట్లాడే భాష మనం మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏంటి? పబ్లిక్ అనే వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు నిర్ణయిస్తారని చెప్పి. నిజంగా బాబు గారు సీనియారిటీనండి. ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు ఓపికగా ఉండండి, పబ్లిక్ డిసైడ్ చేస్తారు, వాళ్ళ నేచర్ మన నేచర్ కంపేర్ చేసుకుంటారని ఏదైతే బాబు గారు చెప్పారో ఆ రోజు బాబు గారి మీద మాకు కోపం వచ్చింది. ఎందుకంటే ఇలాగ ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు, రోడ్డు మీద తిడుతున్నారు, ఇలా నీచంగా మాట్లాడుతున్నారు, మనం కౌంటర్ చేయకపోతే అలాగే మనకు భాష రాదా, మనకు బూతులు రావా అన్న మా ఆలోచనలు, కార్యకర్తల ఆలోచనలు కంట్రోల్ చేశాడు కాబట్టి వాళ్ళ రిజల్ట్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక నాయకుడు అనే వ్యక్తి ఒక కార్యకర్త వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. తిరిగి అలా చేయకపోగా మేమే దాడులు చేస్తాం, మేమే వచ్చేస్తాం, రప్ప అంటే తప్పు ఏంటి, గంగమ్మ దేళ్ళు పీక నరికితే తప్పు ఏంటి, ఇలాంటి నేచర్ని కార్యకర్తల మీద రుట్టి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోవడం కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ వైసీపీ కేడర్ కూడా ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.